అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా మార్పులు వచ్చినాయి. సో వాళ్ళు ముఖ్యంగా 6 స్కీముల ద్వారా 6 పథకాల ద్వారా తెలంగాణ ప్రజలకి ఒక హామీని ఒక నమ్మకాన్ని కలిగించారు. సో దాని విషయం మీద టీఎస్ఆర్టీసీ ఫ్రీ టికెట్ అన్నది నిర్వహించారు మహాలక్ష్మి పథకం పేరు మీద. సో అది ఆల్రెడీ అమలులో ఉంది. సో దాని గురించి అని టీఎస్ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు దిగనున్నారు. ఎందుకు అనగా వాళ్లకు అద్దె బస్సుల విషయంలో వాళ్ళ యాజమాన్యం సమ్మెకు దిగనుంది. సో ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ టికెట్ పెట్టారో దానివల్ల రద్దీ పెరిగింది, ప్లస్ బస్సులు ఖరాబ్ అవుతున్నాయి. సో బస్సులు సరిపోవడం లేదు. దాని మీద వాళ్ళు సమ్మె అనేది చేయబోతున్నారు. ఒక బస్సులో ఒక 120 మెంబర్స్ అలా ఎక్కవలసి ఉంటే వీళ్ళు ఎక్స్ట్రా ఎక్కుతున్నారు. సో అలా బస్సులు ఖరాబ్ అవ్వడం కానీ వీళ్ళకి ప్రాబ్లం అవ్వడం కానీ ప్రయాణికులకు రద్దీ వల్ల ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఈ ఫ్రీ టికెట్ పెట్టడం వల్ల ఏంటంటే లేడీస్ బాగానే ప్రయాణిస్తున్నారు, కానీ టికెట్ పెట్టుకొని కొన్న బాయ్స్ మాత్రం మగవారు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని మనం వీడియోలలో మనం చూసాం. అయితే ఈ విషయంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద వీళ్ళు ధర్నా చేయబోతున్నారని తెలిసింది. ఇక రెండో ధర్నా ఏంటంటే ఆటో డ్రైవర్లు. ఈ ఫ్రీ బస్సు మహిళలకు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు తీరని నష్టం ఎదురైంది. కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ అయినా కూడా ఆటో డ్రైవర్స్ అయినా కూడా వాళ్ళు ఫైనాన్స్ లో తెచ్చుకొని నడిపించుకుంటున్నారు. సో ఈ ఫ్రీ టికెట్ వల్ల లేడీస్ అందరూ దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎక్కువ. సో దానివల్ల ఈ క్యాబ్ డ్రైవర్లు అయినా ఈ ఆటో డ్రైవర్లకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి. కొందరైతే ఫైనాన్స్లో తెచ్చి నడుపుకుంటున్నారు. ఒకప్పుడు మంచిగా ఒక 700, 800 దాకా వచ్చేది, కానీ ఇప్పుడు ఒక 100 రావడమే సో చాలా బాధాకరంగా వాళ్ళు వివరించారు. ఇక ఈ ఆటో డ్రైవర్లు అయితే ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మాకు కూడా జీవన వృత్తిలాగా మాకు నెలకు 15,000 అలా ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ ధర్నా అన్నది వీళ్ళు ఆటో యూనియన్లు ఈ డ్రైవర్ యూనియన్లు చేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఇంకా ఏం స్పందించడం లేదు. సో దాని విషయంలో ప్రతి ఒక్క బస్ స్టాండ్కు వెళ్ళి బస్సును ఆపడం కానీ బస్సు ముంగట ధర్నా చేయడం కానీ చేస్తామని వారు కొంతమంది యూనియన్లు ప్రకటించారు. సో ఈ విధంగా ధర్నా అన్నది జరగబోతుంది. టీఎస్ఆర్టీసీ వాళ్ళు మరియు ఆటో డ్రైవర్లు ధర్నా చేయబోతున్నారు. సో చూద్దాం మరి ఈ ధర్నాల వల్ల ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి నెల ఏమన్నా ఇస్తుందా ఇవ్వదా అన్నది మనం వెయిట్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.